హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే అన్ని పనులు కూడా త్వరగా చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మా పాప ఇంకా పడుకుంది. అది లేస్తే అసలు పని అవ్వనవ్వదు. అలా ఎత్తుకోమని ఆడించమని దాంతో సరిపోద్ది. చూసారా, రైస్ వండేసాను. ఒకవైపు కుక్కర్లోనేమో పప్పు టమాటా పెట్టేశాను, ఒకవైపు ఏమో అత్తయ్యకి మినపట్టు వేస్తున్నాను. ఈరోజు మినపట్టు టిఫిన్. ఆల్రెడీ చట్నీ రెడీ చేస్తాను, ఉల్లి చట్నీ చాలా హెల్దీ. ఈ పప్పు చట్నీలు గట్రాలు ఉంటాయి కదా, మినపప్పు శనగగుళ్ళు అవి అయితే గ్యాస్ ఎప్పుడూ కంటిన్యూ కదా, అయితే చాలా ఇబ్బంది. అందుకే ఉల్లి చట్నీ చేశాను, ఒకసారి కొత్తిమీర చట్నీ, అలా ఏదో ఒకటి. ఇప్పుడు మినపట్టు రెడీ అవుతుంది కదా, మా అత్తయ్య ఏం చేస్తుందో చూద్దాము. అత్తయ్య పడుకున్నారు. టిఫిన్ ఇచ్చేస్తే రెస్ట్ తీసుకుంటారు ఆవిడ. అయిపోయింది. అత్తయ్య టిఫిన్ కూడా ఇచ్చేసాను. అత్తయ్య బాగుందా బాగాలేదా? తినేసి పడుకోయా, టాబ్లెట్లు ఇస్తాను, తినేసి పడుకో. చాలా ఈ వాటర్ తాగి, ఇవన్నీ తాగి కాసేపు కూర్చోయా, టాబ్లెట్లు ఇస్తాను. చూడండి, ఇప్పుడు పప్పు టమాటా వేసాను కదా, దానికి పక్కన పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు ఇవి 4 మిక్స్ చేసుకొని కొంచెం ఇలా వేపాలి. కొంచెం కరివేపాకు వేసి ఇలా వేగాలి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఏం చేయాలంటే, పక్కన పప్పు ఉంది కదా, ఈ పప్పు మొత్తం ఇందులో షిఫ్ట్ చేసుకో. చూడండి, పప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. దీంతో లాస్ట్లో తినే ముందర అప్పడాలు వేపుతాను అనమాట. దీంతో వేడి అన్నంలోని పప్పు పచ్చడి ఉంటుంది కదా, ఆవకాయ పచ్చడి. ఇక్కడ మా వంతులు మేము సొంతంగా పెట్టుకుంటాం అనమాట. ఆవకాయ పచ్చడి, తర్వాత ఏమో తొక్కు పచ్చడి, టమాటా పచ్చడి, ఇవి ఉన్నాయి కదా, వాటిలో ఏదైనా సరే వేడి పప్పుతో అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది పప్పు కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నీ కూడా రెడీ అయిపోయాయి. రైస్, రసం, పప్పు టమాటా, కర్డ్, ఇదిగో ఆవకాయ పచ్చడి, అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, నా కూతురు కూడా లేచిపోయింది. దానికేమో ఇప్పుడు రుబ్బట్టు, ఇందాక అత్తయ్యకే మినపట్టు, పాపకేమో మామూలు రుబ్బట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఏం చేస్తాం, కడుపు నిండా తింటే చాలు, అదే ఆనందం మనకి కదా ఫ్రెండ్స్. ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.